తెలంగాణలో ఎక్సైజ్ పై అవినీతి కుంభకోణం జరిగిందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. మైక్రో బెవరేజెస్ కు 110 అప్లికేషన్లు వచ్చాయన్న హరీష్, ముందు 25 ఇవ్వాలని అనుకున్నారని, మంత్రి కోటా 4, ముఖ్య నేత కోటాగా 21 అని ఆరోపించారు హరీష్. ఈ మధ్య ముఖ్య నేతకు తోడుగా ఉండే ఓ వ్యక్తి వార్తల్లో నిలిచాడన్న హరీష్, ముఖ్య నేత ఇంటికి ఆ వ్యక్తి కారు నేరుగా వెళ్తుందని చెప్పారు. ఒక్కొక్క బ్రేవరీకి 1,80,00,000 ధర నిర్ణయించారని తెలిపారు. ఇందులో 1.5 కోట్లు ముఖ్య నేతకు, మరో 30 లక్షలు ఆ వ్యక్తికి వెళ్తున్నాయని ఆరోపించారు. 110 అప్లికేషన్లు వస్తే ఎందుకు డ్రా తీయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు 4,500 కోట్ల బకాయిలు పడ్డారని అన్నారు హరీష్. దీనివల్ల బ్రీజర్ సరఫరా ఆగిపోయిందన్నారు. వాటాల పంపకాల్లో తేడాతోనే పెండింగ్ బిల్లుల చెల్లింపు ఆగిపోయిందని చెప్పారు. ఇప్పటికే హోలోగ్రామ్ టెండర్లలో ముఖ్య నేత, మంత్రికి మధ్య గొడవ జరిగిందన్న హరీష్ రావు, ఈ ప్రభుత్వం బీర్ కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వట్లేదని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా సింగూరు డ్యాం కింద రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని, మెదక్ జిల్లా ఘనపురం ఆనకట్ట కింద 30,000 ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారని తెలిపారు హరీష్ రావు. బీర్ కంపెనీలకు నీరు సరఫరా చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని చెప్పారు. ఇది మద్యం తయారీకి కొమ్ము కాసే ప్రభుత్వమని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలో ఎక్సైజ్ పై అవినీతి కుంభకోణం జరిగిందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. మైక్రో బెవరేజెస్ కు 110 అప్లికేషన్లు వచ్చాయన్న హరీష్, ముందు 25 ఇవ్వాలని అనుకున్నారని, మంత్రి కోటా 4, ముఖ్య నేత కోటాగా 21 అని ఆరోపించారు హరీష్. ఈ మధ్య ముఖ్య నేతకు తోడుగా ఉండే ఓ వ్యక్తి వార్తల్లో నిలిచాడన్న హరీష్, ముఖ్య నేత ఇంటికి ఆ వ్యక్తి కారు నేరుగా వెళ్తుందని చెప్పారు. ఒక్కొక్క బ్రేవరీకి 1,80,00,000 ధర నిర్ణయించారని తెలిపారు. ఇందులో 1.5 కోట్లు ముఖ్య నేతకు, మరో 30 లక్షలు ఆ వ్యక్తికి వెళ్తున్నాయని ఆరోపించారు. 110 అప్లికేషన్లు వస్తే ఎందుకు డ్రా తీయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు 4,500 కోట్ల బకాయిలు పడ్డారని అన్నారు హరీష్. దీనివల్ల బ్రీజర్ సరఫరా ఆగిపోయిందన్నారు. వాటాల పంపకాల్లో తేడాతోనే పెండింగ్ బిల్లుల చెల్లింపు ఆగిపోయిందని చెప్పారు.